ఏ పనైనా చేసే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించాలి. ఆలోచించాను కాబట్టి మీ మీద పడకుండా అడ్డుపడ్డాను. నేను ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అంజలి పెళ్లి తర్వాత భానుకి విడాకులు అన్న ఒప్పందంలో ఎలాంటి కరెక్షన్ లేదు. నన్ను వదిలేస్తారా? విడాకులిచ్చి మా ఇంటికి పంపించేస్తారా? నేనంత పెద్ద నేరం చేశానా? నేను వెళ్ళిపోతే మీరు బేకారి అని ఎవరిని తిడతారు? రోజుకో 2 సార్లైనా మీరు ఎవరిని కసురుకుంటారు? మీరు తిట్టినా కసురుకున్నా, పురుగుని చూసినట్టు చూసి చీదరించుకున్నా, ఏనాడైనా నేను మనసులో పెట్టుకున్నానా? వెంటనే దులిపేసుకున్నాను కదా. ఇలా ఎన్నన్నా పడే పెళ్ళాం ఎవరికి దొరుకుతుంది చెప్పండి? ఈ హిట్లర్కి మాత్రమే దొరుకుతుంది. నేను రొయ్యల రాజుగారి కూతురుగా ఆ ఇంట్లో ఉండను, ఉండలేను. ఈ హిట్లర్ గారి పెళ్ళంగానే ఉంటాను. విడాకుల విషయంలో మీరు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని నాకు ఒక నమ్మకం కావాలి. మీ మనసులో నా మీద ఎంత ద్వేషం ఉందని తెలిసేసరికి మొదటిసారి నా గుండె ఆగిపోయినట్లుంది. తెలుసా మీకు? మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు, కానీ నాకు ఈ రాత్రి కాళరాత్రే. నా జీవితంలో ఈ రోజంత బాధ ఏనాడు పడలేదు. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన స్వరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ, బతికించు కలువా ప్రేమ, చితిపేచు సిలువా ప్రేమ, ఎడబాటు పేరే ప్రేమ, పొరబాటు దారే ప్రేమ, బదులీయమంటే మౌనమా? బాను,
సోఫా వదిలేసి ఎక్కడికి వచ్చి పడుకుందేంటి? భాను, భాను, ఫంక్షన్లో బాగా అలసిపోయినట్టుంది. పని చేయడం తక్కువ, పెత్తనాలు ఎక్కువ. కలవక గడవదు కథ కాలం నేను కలవక ఏంటి నేల మీద పడుకున్నావు? గాల్లో తేలిపోవడం కరెక్ట్ కాదని. ఏమైంది? నేల మీద నడవడం కూడా రాదని తిడతారు కదా, అందుకే నేల మీద నిద్రపోవడం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. సరే పడుకో. ఒంటరిగా పడుకుంటే నన్నెవరో ఎత్తుకెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అంత ధైర్యం ఎవరికీ లేదు. లేపితే లేవలేదని నిజంగానే నేను ఎత్తుకొచ్చి తీసుకొచ్చి పడుకోబెట్టాను. ఓ అవునా? కష్టాల్లో ఉన్న వాళ్ళని, అవసరంలో ఉన్న వాళ్ళని మీరు ఇలాగే మీ చేతులతో ఎత్తుకుని ఒడ్డున పాడేస్తారు కదా. ఏమో, నీకే తెలియాలి. అవును, జీవితాంతం నేను మీతోనే ఇక్కడే ఉంటాను కదా. ఎప్పుడో ఒకసారి తెలుసుకుంటాను. అంజలి పెళ్లి తర్వాత భానుకి విడాకులు అన్న ఒప్పందంలో ఎలాంటి కరెక్షన్ లేదు. నాకొక మాట ఇస్తారా? సాయమా? అలాంటిదే. ఇబ్బంది పెట్టేది కాదంటేనే మాటిస్తాను. లేదు, మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదనే ఈ మాట అడుగుతున్నాను. చెప్పు. అంజలి పెళ్ళి అదే జరిగితే ఏమవుతుందో తెలుసా? నాకు మీకు చాలా నిశ్చింతగా ఉంటుంది. మా అమ్మా నాన్నలకు కూడా పెద్ద బరువు దిగిపోతుంది. ఈ పెళ్లి జరిగి అంజలి అత్తవారింటికి వెళ్ళిపోయే వరకు మీరు నన్ను
డ్రెస్సులు ఉండగా ఆ పాత డ్రెస్ ఎలా దొరికిందో ఈ తెంగరకి. పైగా టవల్ బదులు ఆ నాప్కిన్ ఒకటి. నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకున్నారంటే నేనేం చేసినా తిట్టరని అర్థం. అయినా ఏజీ మాట ఇస్తే ఆ మాట మీదే నిలబడతారు. ఇది నేను ఎప్పుడు వేసుకున్నా ఏదో ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఇంకా బాగున్నట్టు అనిపిస్తుంది ఎందుకో. అబ్బా, నేను తీసిన డ్రెస్సే వేసుకున్నారు అంటే నా సెలెక్షన్ ఏజీకి నచ్చినట్టే. అయినా అది నేలపాలైంది.
మీకు వెంటనే నా మీద కోపం వచ్చింది. ఏదైనా జరిగితే ఆ జరిగిన దానికి మీకు కోపం రావడానికి మధ్య కాస్త ఓపిక తెచ్చుకుని ఒక్క క్షణం ఆ సంగతి మీలాగా భర్తని పట్టించుకోకుండా కుట్రలు చేసే వాళ్లకు ఎలా తెలుస్తుందిలేండి. ఒక్క విషయంలో మా ప్లాన్ కాస్త రివర్స్ అయి ఉండొచ్చు. అలాగని ప్రతిసారి నీదే గెలుపవుతుందని అనుకోవటం నీ అవివేకం అత్తగారు. ఎస్, అత్తగారనే కోడలి పిల్ల. మీరు నన్ను మాట వరుసకు వ్యంగ్యంగా ఎగతాళిగా అత్తగారు అని పిలిచారు. ఈ రోజు నుంచి ఆ పోస్ట్ నా ఫేస్ మీద పేస్ట్ చేసుకుని అసలైన అత్తవతారం ఎత్తబోతున్నాను. ఇంటి ఇల్లాలుగానే కాదు, ఇక నుంచి కోడళ్లపై ఆధిపత్యం చలాయించి అత్తగా కూడా పదవి బాధ్యతలు చేపట్టి మీ ముగ్గురికి పట్టపగలు చుక్కలు చూపించాలనుకుంటున్నాను. అత్తగారి పోస్ట్ అంటే టెంట్ హౌస్లో రెంట్కిచ్చే మహారాజా చైర్లో కూర్చోవడం అనుకుంటున్నావా? అది ముళ్ళ సింహాసనం. ఎంత ఏజే నీకు 3 ముళ్ళు వేసినా ఈ ముళ్ళు మాత్రం నీకు చిక్కు ముళ్ళే సుమా. ఆ చిక్కు ముళ్ళు మీరే కాబట్టి ఎన్ని చిక్కులొచ్చినా మిమ్మల్ని మాత్రం దారిలో పెట్టడం మానేను సుమా. ముందు నువ్వు నీ ఇంటి దారి పట్టకుండా జాగ్రత్తగా ఉండు. మీ ముగ్గురిని దారిలో పెట్టడం కోసం ముందు ముందు నేను ఎటు నుంచి ఏ ప్రయోగం మొదలు పెడతానో మీరు ఊహించలేరు. కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండడం ప్రాక్టీస్ చేసుకోండి. నువ్వు మాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? ఏయ్ మేకప్, నాతో ఛాలెంజ్ అంటే గంటకోసారి మేకప్ వేసుకోవడం అంత సులువు కాదని తెలుసుకో. మా ముగ్గురి సంగతి తెలియక మాట్లాడుతున్నావు. నీ గదిలో ఆ 4వ వార్డ్రోబ్ తాళం ఎప్పుడు ఎందుకు వేసుంటుందా అని ఆలోచించాను. ఫస్ట్ ఆ తాళం పగలగొడతాను. నోరు మూసుకో చిన్న కోడలి పిల్ల. బీ రెడీ, కమింగ్ సూన్. ముందుంది క్రోకోడైల్ ఫెస్టివల్. నా అత్తవతారం కొత్తగా ఉండబోతుంది. భాను ఎక్కడుంది? ఇటువైపు వస్తే బావుండు. బద్రి అంజలి చేసుకోబోయే పెళ్లి కొడుకుని చంపైనా సరే అంజలిని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈ సంగతి అర్జెంటుగా భానుకు చెప్పాలి. అమ్మయ్యా, ఇంటి ఇల్లాలిగా ఈ పని కూడా పూర్తయింది. ఎలాగోలా ఈ పూట వంట పూర్తి చేయగలిగాను. భాను, సింధు, నువ్వేంటి బయటకొచ్చా? నువ్వు నా గదిలోకి వస్తావని ఇంతసేపు చూశాను. రాకపోయేసరికి నేనే వెతుకు వస్తున్నాను. ఎవరు చూడలేదు కదా? లేదు. ఏం జరిగింది?
బద్రి ఏమైనా అన్నాడా? అన్నాడు. అది చెప్పాలనే వచ్చాను. ఏంటది? అంజలి నాదే. ఏంటి జీ రమ్మన్నారు? ఇందులో 25 lakhs ఉన్నాయి. ఇంటికి తీసుకెళ్లి దక్షకివ్వు. అలాగే. జాగ్రత్త. మమ్మీ, ఇంట్లో అల్లుడు గారున్నారా? లేరు మమ్మీ. ఎందుకు? అయితే కోడళ్ళుండే ఉంటారు. వాళ్ళెక్కడికి వెళ్తారు? సరే, ఓసారి బయటికి రా. ఎందుకు? నేను మీ ఇంటి బయటే ఉన్నాను కాబట్టి. బయటే ఉన్నావా? అదేంటి మమ్మీ పరాయిదానిలాగా? లోపలికి రా. లేదే, నేనొక పని మీద వచ్చాను. అది గాని తెలిస్తే మీ కోడళ్ళు మనల్ని చులకన చేసి మాట్లాడతారు. వెంటనే రా. సరే మమ్మీ, వస్తున్నాను. ఏంటి మమ్మీ, ఏమైంది? ఏం చెప్పమంటావే తల్లి? అటు చూస్తే కలవారితో పెళ్లి సంబంధం ఖాయమైంది. ఇటు చూస్తే మీ నాన్న చేతులెత్తేసి కూర్చున్నారు. సంబంధం వాళ్లేమో కుదిరింపు కావళ్ళు మా స్థాయికి తగ్గట్టుగా ఉండాలన్నట్టు మాట్లాడుతున్నారు. నేను తర్వాత మాట్లాడతాను. వాళ్ళు అలా మాట్లాడే వాళ్ళు కాదు కదా మమ్మీ. అయ్యో, నీకేం తెలుసే? ఏజే ఉంటే ఒకలా ఉంటున్నారు, లేకుంటే ఇంకోలా ఉంటున్నారు. ఇప్పుడు మనకు 1,00,000 దాకా కావాలి. అల్లుడితో చెప్పి కాస్త ఇప్పించవే. ఏజేనా? అదే మనకంటే, అందులోనూ అంజలి పెళ్లి కంటే ఆయన అస్సలు కాదనరు భాను. మీ నాన్న భేషజాలికి పోయి అడగను అనేశాడు. నువ్వే ఎలాగైనా అల్లుణ్ణడిగి ఇప్పించాలి. ఆయన నన్నే వద్దనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను డబ్బెలా అడగాలి? అందులోనూ 1,00,000 రూపాయలు. భాను, ఏం మాట్లాడవేంటే? ఏమీ అనుకోకు మమ్మీ. ఇప్పటికే ఆయన మన కుటుంబానికి చాలా సాయం చేశారు. ప్రతిదానికి ఆయన అడిగి తీసుకుంటే మన ఫ్యామిలీ అంటే వాల్యూ పోతుంది. అందుకని ఈసారికి ఎక్కడైనా సర్దుబాటు చేసుకోకూడదు. అదే కుదిరితే ఇక్కడ దాకా రావడం ఎందుకో? అదేంటి భాను, మీ అమ్మగారు వస్తే బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు? లోపలికి తీసుకెళ్ళు. వదినా, ఏజే ఎవరికి 25 లక్షలు ఇవ్వాలట. నీ దగ్గర దాచిపెట్టమన్నాడు. ఆయన్ని తీసుకొని వస్తాడు, అప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు మనకు 1,00,000 దాకా కావాలి. ఈ ఇంటి ఇల్లాలు, పైగా మా అత్తగారు అని చెప్పుకునే భాను ఉండగా నాకిస్తావేంటి కిషోర్? భానుకి ఇవ్వు.
రా భాను. కిషోర్ ఇచ్చి. తీసుకెళ్ళి జాగ్రత్త చేయండి. తీసుకో. భానుగారి నాన్నగారు ఈ డబ్బు తిప్పి పంపించేశారమ్మా. రొయ్యల్ రాజు గారికి డబ్బులు ఎక్కడో అరేంజ్ అయ్యాయంట. మీరు పంపించిన ₹1,00,000 ఇప్పుడు అవసరం లేదని మీకే ఇవ్వమని పంపించేశారు. ఏమిటిదంతా? నువ్వు భాను వాళ్ళ నాన్నగారికి డబ్బు పంపించడం ఏమిటి? ఇంట్లో ఇంత జరుగుతుందని తెలిసి ఎవరికి చెప్పకపోవడం ఏమిటి? భానుని ఏజే దొంగని దోషిని చేసి అన్నాన్ని మాటలంటుంటే నువ్వు తీసినట్టు చెప్పకపోవడం ఏమిటి? అవును, ఈ ₹1,00,000 నేనే తీశాను. కానీ ఒక మంచి పని కోసం తీశాను. భాను వాళ్ళమ్మగారు వచ్చి అంజలి పెళ్లి కోసం ఏజేని అడిగి సహాయం చేయమంటే భాను లేనిపోని భేదజానికి పోయి నేను అడుగును అని చెప్పి పంపించేసింది. ఆవిడ ఎంత అవసరంలో ఉండి అడిగిందోనని నేనే ఆ డబ్బుల్లో నుంచి ఈ ₹1,00,000 తీసి పంపించాను. మరి ఆ మాట చెప్పాలి కదా. ఏజే రాగానే చెప్పాలనుకున్నాను. ఈలోపే ఇదంతా జరిగిపోయింది. విన్నావా ఏజే? నీ భార్యని నువ్వు దొంగని చేశావు. ఇది నీకు న్యాయం కాదు. ఈ ఇంట్లో నన్ను చాలాసార్లు చాలా రకాలుగా మాట్లాడినారు. ఇవాళ దొంగని కూడా చేశారు. నేనెంత చెప్పినా నా మాట వినలేదు. నా పుట్టింటి వాళ్లకు ఈ ఇంటి వాళ్ళు ఫ్రీగా పంపించినా తీసుకోలేదు. అంత ఔదార్యం మీ కోడలికి సడన్గా ఎందుకు వచ్చిందో ఆ భగవంతుడికి తెలియాలి. ఈ దొంగతనం మీరు నా మీదే ఎందుకు వేశారు? మీ మనసాక్షికే తెలియాలి. మీ డబ్బులు మీకు వెనక్కి తిరిగి వచ్చేసాయి. కానీ మీరు నన్ను అన్న మాటలు వెనక్కి తీసుకోగలరా?